హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ప్రజెంట్ నేను వచ్చేసండి ఒక మంచి హోమ్లీ ఫుడ్ అండి. మనకి ఈ క్లౌడ్ కిచెన్స్ ఇవన్నీ చెప్పేసి మనకి మధ్య వైరల్ అవుతుంది కదా. సో అదే తరహాలో మనకి ఆహా హోమ్ కిచెన్ అని చెప్పేసి మనకు తెలిసిన వాళ్ళు పెట్టారు. సో ఇది నాగోల్లో ఉంటుంది. నాగోల్లో మనకి అనంతలో జంగారెడ్డి కాలనీ అని చెప్పేసి ఉంటుంది. రోడ్ నెంబర్ 5A నాగోల్. ఓకేనా, ఇక్కడ కనిపిస్తుంది చూడండి మీరు. సో ఇది వచ్చేసి మనకు ది బెస్ట్ అండి. మనకి అంటే అమ్మ చేతి అంటే ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్ అదే తరహాలో ఉంటుంది మనకి ఫుడ్ కూడా. సో చూసుకోవచ్చు, ఒకసారి మనం చూసి వాళ్ళ మెయింటెనెన్స్ ఎలా ఉంది, వాళ్ళు ఏ ఫుడ్స్ చేస్తున్నారు అనేది ఒకసారి తెలుసుకుందాం. లోపలికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి కూడా మనం అంతా క్లియర్గా మనం అడిగి తెలుసుకుందాము. సో ఒకసారి లోపల రండి. ఇదండి ప్రజెంట్ నేను చెప్పాను కదా, ఇప్పుడు పైకి వచ్చాం మనము. సో చూసుకుంటే మీకు ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి, ఆహా హోమ్ కిచెన్ ఆంధ్ర ఫుడ్. సో వాళ్ళ నెంబర్ కూడా ఇక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేశారు, 8121616868. ఓకేనా. అలాగే వీళ్ళది కూడా మనకి స్విగ్గీ అండ్ జొమాటోలు కూడా మనకి అవైలబుల్గా ఉందంట. సో అక్కడ నుంచి కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. అది కూడా మనకి రీజనబుల్ రేట్స్లో ఉన్నాయి. సో అలాగే వీళ్ళకి సపరేట్గా ఆహా హోమ్ కిచెన్ అని చెప్పేసి మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. సో అందులో కూడా మీరు ఫాలో అవ్వచ్చు. మనకి దాంట్లో నుంచి కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. సో చూసుకుంటే ఇది వాళ్ళ మెనూ అండి. చూడండి ఎంత రీజనబుల్ రేట్స్తో ఉన్నాయో. సో వాళ్ళ దగ్గర మనకి నాన్ వెజ్లో కావచ్చు, వెజ్లో కావచ్చు, మనకి మల్టిపుల్ మనకి ఐటమ్స్ అనేవి మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి చికెన్ బిర్యానీ చూసుకుంటే మనకి 150 రూపీస్ ఉంది మనకి. సో చాలా అంటే చాలా తక్కువ రేట్ అన్న. మనకి ఈ క్లౌడ్ కిచెన్ వాళ్ళు కొంచెం ఎక్కువ రేట్ పెడతారు, బట్ వీళ్ళు మాత్రం చాలా తక్కువ రేట్ పెట్టారు, ఎందుకంటే అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పేసి. సో చూద్దాం ఒకసారి లోపల ఎలా ఉంది అన్నది. సో ఇప్పుడే ప్రజెంట్ మనం ఇక్కడికి వచ్చినాము. సో అంకుల్ వాళ్ళు కూడా మనకి ఫుడ్ చేస్తున్నారు. సార్ ఏమేం చేస్తున్నారు ఫుడ్? ఇది ఉలోచా చికెన్ బిర్యానీ, ఒకసారి చూపెట్టండి ఇది. సో ఉలోచా చికెన్ బిర్యానీ. సో ఇది గోంగూర చికెన్ పలావ్ ఆంధ్ర స్పెషల్. ఓకే, ఇది వచ్చేసి మనకి చికెన్ ఫ్రై లెక్క ఉంది. సో ఇది ఎంతసేపు పడుతుంది ఒకళ్ళు చేయడానికి? 10 to 15 minutes పడుతుంది. అంటే మనకు జొమాటోలో స్విగ్గీలో అయితే టైం ఇస్తారో ఆ టైంలో ఇన్స్టెంట్గా మీరు రెడీ చేసి పంపించేస్తారు. ఓ నైస్. అలాగే ఫ్రాన్స్ కర్రీ కూడా అలాగే ఉంటుంది. ప్రాన్స్ కర్రీ కూడా ఉంది. ప్రాన్స్ బిర్యానీ, ప్రాన్స్ కర్రీ. అంటే మనకి ఇందులో ఉన్న ప్రతి ఐటమ్ కూడా మీరు ప్రొవైడ్ చేస్తున్నారు ఇన్స్టెంట్ గా. యాక్చువల్ గా మనకి డేస్ అని ఉంటాయి అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సండే వచ్చింది అనుకోండి. సో సండే వీఆర్ ప్రొవైడింగ్ అనమాట ఆంధ్ర వారి చెప్పల పులుసు అరేంజ్ చేస్తాం. సో డే వైజ్ గా మనము స్పెషల్స్ అనేవి అంటే ఒక్కొక్క డే కి కొన్ని స్పెషల్స్ ఇన్స్టాగ్రామ్ లో అప్డేట్ అన్నమాట. సో ఇదండి, అంటే రెగ్యులర్ గా ఏంటంటే మనకు రోజు ప్రతి ఐటమ్స్ ఉంటాయి మనకి మెనూలో. దాంతో పాటు మనకి ఒక్కొక్క రోజుకి మనకు కొన్ని స్పెషల్ ఐటమ్స్ ఉంటాయంటారు. సో ఈ రోజు చూసుకుంటే మనకి ఇక్కడ టుడే స్పెషల్ లో మనకి ఉలోచా చికెన్ బిర్యానీ అని చెప్పేసి ఉంది, దాంతో గోంగూర చికెన్ పులావ్ అని చెప్పేసి ఇట్లా మల్టిపుల్ ఉన్నాయి కదా. సో అట్లనే మనకి ఇన్స్టాగ్రామ్ లో కూడా మనకి వీళ్ళు రెగ్యులర్ పోస్ట్ చేస్తారంట. సో మనకి ఏమేమి ఐటమ్స్ ఈ రోజు మనకి స్పెషల్ ఉన్నాయని చెప్పేసి. దాంతోపాటు మీరు ఇన్స్టాగ్రామ్ త్రూ కూడా మనకి ఆర్డర్ బుక్ చేసుకోవచ్చా? సో వాళ్ళ నెంబర్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ నెంబర్ త్రూ కూడా మనం ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు. అలాగే వీళ్ళు స్విగ్గీ జొమాటో కూడా ఉన్నారు. అది కూడా మనకి చిన్న తక్కువ రేట్లో మనకి ఇన్స్టెంట్ గా మనకి ఫుడ్ అనేది మనకి నియర్ బై లో మనకి అవైలబుల్ గా ఉంటుంది. సో ప్రజెంట్ వీళ్ళు వేడిగా ఉంటాయి. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు సండేస్ అంటే సండేస్ ఒక రోజే పెట్టాం చెప్పండి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ వెనస్డే రోజు కావాలనుకున్నాను, మాకు 1 day ఇంటిమేట్ చేసినా కూడా విల్ ప్రిపేర్ ఆన్ వెనస్డే అనమాట. ప్రీ ఆర్డర్స్ ఎగ్జాక్ట్లీ డైరెక్ట్ ప్రీ ఆర్డర్స్ మనం కాల్ కి ఏమైనా చేస్తే సో విల్ ప్రొవైడ్ ఆన్ వెనస్డే. మీరు పార్టీ ఆర్డర్స్ కూడా ప్లాన్ చేస్తున్నారా? మినిమం 15 to 20 మెంబర్స్ యాజ్ ఆఫ్ నౌ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. సో ఓకే, మేము 50 to 25 వరకు చేస్తాం. ఓకే, అంటే మరి పబ్లిక్ ఇంప్రెషన్స్ ఎలా ఉన్నాయి? బాగున్నాయా? అంటే మంచిగా ఉందని చెప్తున్నారా? మొన్ననే ఒక కస్టమర్ జొమాటోలో పెట్టుకునేవారు, డైరెక్ట్ గా మన ఇంటికి వచ్చి తీసుకెళ్లారనమాట ఫుడ్ బాగుంది అని చెప్పి. సరే, అది ఎంతగానో ఉందో నేను కూడా ఫుడ్ ఒకసారి టేస్ట్ చెప్తా, బాగుందా లేదా పబ్లిక్ కూడా తెలుస్తుంది. 10 నిమిషాలలో మన ఫుడ్ రెడీ అవుతుంది. దాని తర్వాత మన ఫుడ్ అంతా కూడా మనం రివ్యూ చేద్దాం. సో అలాగే ఇంకోటి ఏంటంటే నాకు ఇప్పుడే వాళ్ళు చెప్పారు, సో మీరు ఒక ఆర్డర్ పెట్టుకున్నారు అనుకోండి, వీళ్ళు ర్యాపిడో త్రూ కూడా మనకి ఫుడ్ అనేది మనకు వీళ్ళు పంపిస్తారంట. సో అది కూడా ఒకటి మంచిది, ఎందుకంటే ఎవరు కూడా అట్లా చేయరు. సో వీళ్ళు చేస్తున్నారు కాబట్టి మీరు స్విగ్గీలో అలా చూసుకుంటే మనకు కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుందని చెప్పేసి అనుకుంటారు. అదే మీరు ఒక ఫుడ్ ఆర్డర్ పెట్టారు అనుకోండి, మీకు ఇక్కడ మనకు 150 రూపీస్ ఉంది అనుకోండి. సో మనకి ఇక్కడ నియర్ బైలో ఉంటే మీకు 20 రూపీస్ 30 రూపీస్లో మీకు ర్యాపిడ్ బుక్ అవుతుంది. దాంతోపాటు మీకు ఓవరాల్గా మనకు బిర్యానీ 150 మనకు 180కి వస్తుంది. ఓకేనా, ఇది మనకు ఒకటి మంచి బెనిఫిట్ అన్నట్టు. అన్నదా నూరా. సో ఫుడ్ అంతా రెడీ అవుతుంది. ఇది ఏంటిది? ఇది ఫిష్ అనుకుంటా. ఇది చికెన్ ఫ్రై. ఇది వచ్చేసి గోంగూర ఉలోచార కోడి బిర్యానీ అనుకుంటా, చికెన్ బిర్యానీ. యుద్ధంకి సిద్ధం కావాలి. ఈరోజు స్పెషల్స్ ఏమన్నా? ఇవన్నీ ఈరోజు స్పెషలా? టుడే స్పెషల్. ఇంతసేపు కావాలి కానీ అంతలోపు ఒక ముక్క వేద్దాం. ఆపుకోలేకపోతున్నా. చాలా బాగుంది. వర్త్ బాగుంది, చాలా బాగుంది.
ఇవన్నీ కూడా నేను చెప్తా. ఫస్ట్ ఇది వంకాయ అంట ఫ్రై చేసి, వంకాయ దమ్ బిర్యానీ, వంకాయ బిర్యానీ మస్తు వంకాయ బిర్యానీ. ఇది మనకి గోంగూర చికెన్ పలావ్ అనుకుంటున్నాను. మస్తు ఉంది, బాగుంది. యాక్చువల్లీ గోంగూర చికెన్ పులావ్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. అవును, బాగుంది. నేను వంకాయ బిర్యానీ కూడా ఫస్ట్ టైం, అసలు వినడమే ఫస్ట్ టైం తెలుసా. ఫస్ట్ టైం వింటున్నా, ట్రై చేసాను. నాకు అస్సలు తెలియదు, ఫస్ట్ టైం వింటున్నా. బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు అంటే వంకాయ బిర్యానీ తినే వాళ్ళకి డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. గోంగూర పలావ్ అనేది స్టమక్ కొంత ఫ్రీ ఉంటుంది. ఇంకేమన్నా ఇది ట్రై చేస్తున్నా. ఇక్కడ పెట్టేద్దాం. సూపర్ సూపర్ అయిపోయింది. ఫిషా అందులో పీస్ ట్రై చేద్దాం. ఫిష్ పులుసు అందరు ఫిష్ తినలేరు, ఎట్లా తినాలో చూపిస్తా. ఇది వైట్ రైస్. ఓకే, బాగుంది. చెప్పాలంటే తిండి మీద నాకు ఫోకస్, మాట్లాడదామని లేదు. బాగుంది ఫుడ్, బాగుంది. అంటే అనుకోరి వీడియో అన్నిటికీ బాగుంది అంటున్నాను, అంటే బాగున్నాయి కాబట్టి బాగుంది అంటున్నా. అంటే ఆంధ్ర స్టైల్ అన్నమాట. ఆంధ్ర స్టైల్ చాలా బాగుంది. సో దాంట్లో ఉన్న మసాలాస్ కూడా మనం అంతా ఇంట్లోనే ప్రిపేర్ చేసి చేస్తాం. ఈవెన్ ఫిష్ కి సపరేట్ మసాలా ఉంటుంది. సో మసాలా అవన్నీ వేస్ట్ చేస్తాం అన్నమాట. ఓకే, అంటే మీరు చేసే దానికి తెలంగాణ దానికి చాలా డిఫరెంట్ ఉంటుంది. చాలా డిఫరెంట్ ఉంటుంది. అవునా? ఓకే, నేను ఫిష్ కర్రీ తిన్నా కానీ ఫిష్ పులుసు ఇప్పుడు ట్రై చేస్తున్నాను నేను. బాగుంది. పులుసు అంటే తిండి ఉంటుంది కదా, గ్రేవీ ఎక్కువ ఉండదు. అంటే కొన్ని జాగాలో ఏమో తిక్కువ ఉంటుంది. ఓకే, అలా బాగుంది. ఇంకొకటి ఏంటంటే మనకి, సో ఇప్పుడు ఈ చాలా మందికి ఏంటంటే మనకు రాగి సంగటి ఇవి ఉంటాయి కదా, సో ఇవన్నీ కూడా మన తెలంగాణలో చాలా రేర్గా దొరుకుతాయి. పెట్టే వాళ్ళందరూ కూడా ఎక్కడైతే హోటల్స్ ఉన్నాయో మన తెలంగాణలో, మన హైదరాబాద్ కావచ్చు, వాళ్ళందరూ కూడా ఆంధ్ర స్టైల్, ఆంధ్ర వాళ్ళు వచ్చి పెట్టినారు అన్నట్టు. సో ఇక్కడ మనకి వీళ్ళ దగ్గర కూడా మనకు రాగి సంగటి విత్ కోడి కూర, దాని తర్వాత మనకి మటన్ కర్రీ, సో ఇవన్నీ మనకి అవైలబుల్గా ఉన్నాయి. అవి కూడా మనకు రీజనబుల్. నాన్ వెజ్ లో అయితే పచ్చి పులుసు అండ్ రోటి పచ్చడి, ఎనీ కైండ్ ఆఫ్ రోటి పచ్చడి. సో మన దగ్గర అవైలబిలిటీ బట్టి ఒక రోజు వంకాయ రోటి పచ్చడి చేయొచ్చు, టమాటో రోటి పచ్చడి. సో ఆ రోటి పచ్చడి కాంబినేషన్ తో మనం రాగి సంగటి ఇస్తాం వెజిటేరియన్. ఓకే, అట్లా మీరు పికిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారా? ఎగ్జాక్ట్లీ, చికెన్ పికిల్ కానీ మటన్ పికిల్ అప్కమింగ్ లాగా మేము చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, చేయండి. ఎందుకంటే మీ పికిల్స్ కి ఈ మధ్య చాలా అంటే చాలా మనకి ఏమంటారు ట్రెండింగ్ నడుస్తుంది, చాలా మంది అదే మనం చేస్తున్నారు అన్నట్టు, యూట్యూబర్స్ ఎవరున్నా కానీ. సో మీరు కూడా ప్లాన్ చేయండి. అంటే ఒక్కసారి మీరు పికిల్స్ బాగున్నాయని చెప్పేసి పబ్లిక్కి వెళ్ళింది అనుకోండి, డెఫినెట్గా మనకి మంచి గ్రోత్ ఉంటుంది బిజినెస్ లో. ఈవెన్ జొమాటో స్విగ్గీలో కూడా మనకి పికిల్స్ అనేవి సేల్ చేస్తాం అన్నమాట. టేక్ అవే. ఓకే, జొమాటో స్విగ్గీలో కూడా మేము, సో జొమాటో స్విగ్గీలో కూడా మనకి పికిల్స్ అయినా ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు చికెన్ కావాలంటే చికెన్, వెజ్ కూడా కదా, వెజ్ కావాలంటే వెజ్. అంటే ఆల్మోస్ట్ అందరు కూడా మనకి నాన్ వెజ్ చికెన్ పికిల్ అని చెప్పి. సో మీకు డిఫరెన్స్ ఉంటాయి, తెలంగాణ పికిల్స్ కి ఆంధ్ర పికిల్స్ కి చాలా డిఫరెన్స్ ఉంటాయి. అవునా? ఓకే, టేస్ట్ పరంగా కూడా మన మొత్తం ఉంటుంది ఆంధ్ర. ఓకే, ఇప్పుడు ట్రై చేద్దాం. యాక్చువల్లీ అన్ని కర్రీస్ డిఫరెంట్ టేస్ట్ తెలుస్తుంది. ఈ కర్రీ తింటే దాని టేస్ట్ తెలుస్తుంది, వేరే కర్రీ తింటే టేస్ట్ డిఫరెన్స్ క్లియర్గా తెలుస్తుంది. మనకు కొంచెం మసాలా కావాలి, ఎక్స్ట్రా మసాలా కూడా. యాక్చువల్ ఇలానే మీరు అడిగినట్టు ఈవెన్ జొమాటోలో స్విగ్గీలో కూడా వాళ్ళు ప్రీ కాల్ చేసి మాకు ఎక్స్ట్రా మసాలా కావాలని చెప్తున్నారు. అది కూడా మేము ప్రొవైడ్ చేస్తాం, ఎక్స్ట్రా మసాలా కూడా ఇక్కడ. నాకు మసాలా లేదు అనుకుంటే నేను ఆ రోజు మొత్తం అని తిట్టుకుంటా, ఇయ్యలేదని. మసాలా లేకుండా నాకు అది కూడా ఓకే. అంటే ఇప్పుడు మీ హోటల్ నుంచి మనం ఫుడ్ బుక్ చేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు స్విగ్గీ జొమాటోలో డైరెక్ట్ మీకు కాల్ చేసి మీకు కావాల్సినట్టు మనకి ఇప్పుడు ఎట్లా కావాలో మనం అట్లా చెప్పుకోవచ్చు, కస్టమర్ చేసుకోవచ్చు. కొంతమంది లెస్ స్పైసీ తీసుకుంటారు, కొంతమంది కొంచెం హెవీ స్పైసీనెస్ కావాలనుకుంటారు. అవును,
సో మనకి తెలియదు కదా అప్పుడు ఎలా ఇవ్వాలని చెప్పి. సో వాళ్ళు కాల్ చేసి మాకు స్పైసీ తక్కువ ఏమన్నా తక్కువ వేస్తాం, అయితే మీకు స్పైసీ కావాలి ఎక్స్ట్రా మసాలా కావాలనుకుంటే కూడా ఎక్స్ట్రా మసాలా. సో మనకి క్లౌడ్ కిచెన్ లో ఉన్న ఒక బెనిఫిట్ ఏంటంటే మీకు ఎలా కావాలో, స్పైసీ కావాలంటే స్పైసీగా, లేదు నాన్ స్పైసీ కావాలంటే నాన్ స్పైసీగా, అంటే మీకు ఎలా కావాలనుకుంటే అలా మనం కస్టమైజ్ చేయించుకోవచ్చు అన్నట్టు. సో అదొక బెనిఫిట్ అన్నట్టు మనకి క్లౌడ్ కిచెన్ లో. అది కూడా మీరు మైండ్ లో పెట్టుకోండి. అదే మన పెద్ద పెద్ద రెస్టారెంట్లు అనుకోండి, వాడు తీసుకొచ్చి మనం తినాలి తప్పితే మనం ఏం చేయలేం, అంతే కదన్నా. వాడు ఎలాంటిది ఎట్లా తీసుకొచ్చినా సరే మనం ప్యాకెట్ ఓపెన్ చేసిన తర్వాత మనం దాన్ని రిటర్న్ పంపలేం, ఓకేనా. ఆ పెద్ద పెద్ద హోటల్లో దానికంటే ముందే మనం అడిగాడు. అండ్ మేము యూజ్ చేసే గీ కూడా మొత్తం ఆంధ్ర నుంచి, ఆల్మోస్ట్ ఆంధ్ర నుంచి. మేము యూజువల్ గా ఇంట్లో కూడా అవే యూజ్ చేస్తాము, ఇక్కడే తీసుకోము. లైక్ మేము అక్కడికి వెళ్ళినప్పుడు పర్చేస్ చేస్తాం అంటే ఆ ఫీల్ తెలుస్తుంది, బేసికల్ అథెంటిక్ అనేది తెలుస్తుంది, ఆంధ్ర స్టైల్ అర్థమవుతుంది నాకు. కొంచెం బిర్యానీ కూడా బాగుంది, చాలా బాగుంది. చూడండి అంత బాగా ఉడికింది చూడండి పీస్. అంటే మీకు డిఫరెన్స్ తెలిసిపోతుంది తెలుస్తుంది. పెద్ద రెస్టారెంట్స్ నాట్ టెల్లింగ్ అట్లా అన్నమాట. మనదైతే మా ఇంట్లోనే చేస్తాం కాబట్టి లైక్ జాగ్రత్తగా అన్ని మసాలా, టేస్టింగ్ సాల్ట్ కూడా మీకు చాలా తక్కువ వాడతాం. బాగుంది, చాలా బాగుంది. మనం చాలా రెస్టారెంట్స్ లో ఏ కర్రీ ఆర్డర్ చేసినా ఆల్మోస్ట్ అన్ని సిమిలర్ టేస్ట్ లాగా అనిపిస్తుంది. అంటే బేసిక్ గ్రేవీస్. ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క గ్రేవీ మనం ట్రై చేస్తుంటే దాని ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. మనం ఒక్కొక్కటి ఇప్పుడు ఉల్లచారు బిర్యానీ, ఈ బిర్యానీ, నార్మల్ బిర్యానీ అన్ని కొంచెం డిఫరెంట్. మనం తినగానే ఆ టేస్ట్ మనకు డిఫరెన్స్. అంటే వాళ్ళు ఎట్లా చేస్తారన్న, చికెన్ బిర్యానీ అనుకో చికెన్ పీస్ వేసి బిర్యానీ ఇస్తాడు, మటన్ బిర్యానీ అనుకో మటన్ పీస్ వేసి మన రైస్ ఇస్తాడు. అందుకని మనకు అదే టేస్ట్ ఉంటుంది అన్నట్టు. చాలా మంచిగా. అంటే ఈ మధ్య అందరికి కూడా ఏంటంటే ఇంట్లో ఫుడ్ కావాలని పడుతుంది, ఎందుకంటే ఎవడు బయట ఎట్లా ఉంటున్నారో ఏంటో అని చెప్పేసి ఎవరికి చాలా మంది డౌట్స్ ఉన్నాయి. మనం ఇట్లా క్లౌడ్ కిచెన్ నడుపుతున్నప్పుడు కూడా మనము ఒక మంచి ఫుడ్ ప్రొవైడ్ చేసాం అనుకోండి, ఇన్ ఫ్యూచర్ మనకి గ్రోత్ ఉంటుంది. సో మీరు అట్లనే ప్రొవైడ్ చేసి నాకు అనిపిస్తుంది, ఎందుకంటే మీరు అందరూ కూడా క్యాప్స్ పెట్టుకున్నారు. సో అదే ఒకటి బెస్ట్, అంటే అందరు పెట్టుకోరు బేసికల్లీ. నాకు నెక్స్ట్ పార్టీ ఆర్డర్స్ ఏమన్నా సరే డెఫినెట్లీ మీకే కాల్ చేస్తాను. బాగుంది, మిర్చిక స్థలం కూడా బాగుంది. అంటే అది కాదు అంటే పల్లీతోటి చేసినట్టు అనిపిస్తుంది, బట్ బాగుంది, చాలా బాగుంది. మటన్ కర్రీ. సో ఆ మటన్ కర్రీ మీరు కాంబినేషన్ ఆఫ్ రాగి ముద్ద తీసుకోవచ్చు, బగారా రైస్ తీసుకోవచ్చు. ఓకే. సో 2 వేస్ ఉంటాయి. సో ఈ స్పెషల్స్ అనేవి మనం మెన్షన్ చేస్తాం ఏ డే అనేది. వెనస్డే పెడుతున్నామా, థర్స్డే పెడుతున్నాం, ఇన్స్టాగ్రామ్ మీరు జొమాటో స్విగ్గీలో కూడా చూసుకోవచ్చు. అందులో కూడా మేము ఆన్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఫిష్ పుల్స్ ఈ రోజు ఉందంటే మేము ఈ రోజు ఆన్ చేస్తాం ఆ రెసిపీ అనేది. సో అందులో కూడా ఒకసారి మీరు గో త్రూ అవ్వచ్చు. లేదు అనుకుంటే మీరు కాల్ చేసినా అయిపోతుంది. ఈరోజు ఏం టేస్ట్ ఉందన్నా ఆంధ్ర ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఒకసారి తిన్నా, సేమ్ ఇదే స్టైల్ షోర్బా ఫ్రై మస్తు ఉంది. ఇది ఉలవచారు బిర్యానీ చూసాం, బాగుంది, చాలా బాగుంది. అంటే కొంచెం ఫ్యాన్ ఉంది కాబట్టి కొంచెం వేడి తగ్గింది, బట్ మీకైతే వేడినే వస్తుంది, ఓకేనా. ఎందుకంటే ప్యాకెట్ ఉంటుంది కాబట్టి. చాలా బాగుంది ఉలవచారు, బాగుంది. ఇంకేమన్నా ఇది కొబ్బరి పాలా? ఓకే, బాగుంటుందా? ఓకే. సో కొబ్బరి కోకోనట్ నుంచి మనము మిల్క్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. సో ఆ మిల్క్ తో మనం రైస్ అనేది కుక్ చేస్తాం. యూజువల్ గా బగారా రైస్ అంటే డైరెక్ట్ వాటర్ తో కుక్ చేస్తాం, ఇది మిల్క్ తో కుక్ చేస్తాం, కోకోనట్ మిల్క్. ఓకే, ఈ తెలివి ఆంధ్ర వాళ్ళకి ఉంటుంది బేసికలీ, అంటే మా తెలంగాణకి అయితే అంత లేదు. రైస్ కూడా ఫ్లేవర్ తెలుస్తుంది, ఫ్లేవర్ వస్తుంది నార్మల్ గా తిన్నా కానీ తెలుస్తున్నది. అంటే డైరెక్ట్ తినేసొచ్చు, బాగుంది, బాగుంది. అంటే మనకి ఇందులో కావాల్సిన మనకు టేస్ట్ మొత్తం ఇలా అనిపిస్తుంది మనకి. దీనికి సపరేట్గా కర్రీ తీసుకోవాలని కూడా అది మీ ఇష్టము, ఇంకా మటన్ కూడా తినాలి, చికెన్ తినాలని కూడా అది మీ ఇష్టం. ఇందులోకి ఏది బాగుంటుంది? మటన్ గ్రేవీ ఇదేనా? చికెన్ ఫ్రై బాగుంటుంది, మటన్ గ్రేవీ. సో మటన్ ట్రై చేద్దాం ఒకసారి. బాగుంది, ఇంకా ఉన్నాయన్నా తిను. అండ్ మన దగ్గర చిట్టి ముత్యాలతో చికెన్ బిర్యానీ కూడా ఉంటుంది. ఓకే, చిట్టి ముత్యాల చికెన్ పులావ్. సో అది స్పెషల్, అది అన్నిట్లో కన్నా అది ది స్పెషలిస్ట్ అన్నమాట. సో అది మీకు రైస్ అనేది కూడా డిఫర్ ఉంటది, బగారాకి నుంచి డిఫర్ ఉంటది, నార్మల్ రైస్ నుంచి కొంచెం లావు ఉంటది. అది అన్ని బాగున్నాయి, బాగున్నాయి కాబట్టి బాగున్నాయి అంటున్నా, గుర్తుపెట్టుకోరు. నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఇప్పుడు ఎవరైనా బయట తినలేరు, డైరెక్ట్ వాళ్ళకి ఇక్కడే సిట్టింగ్ చేయొచ్చు కదా, బాగుంది కదా. మళ్ళీ ఇప్పుడు ఈ వీడియో చేసి మీకు ప్రమోషన్స్ కోసం ఈ వీడియో చేస్తున్నాం కదా, ఇదే ఫుడ్ ఇప్పుడు బాగుంది, ఇదే ఫుడ్ మళ్ళీ మేము ఒక 2-3 మంత్స్ తర్వాత వచ్చి చూస్తాం, అప్పుడు కూడా రివ్యూ పెడతాను నేను, బాగుందా బాగాలేదని. ఇది మైండ్లో పెట్టుకోండి, ఓకే. అప్పుడు కూడా పెడదాం.
ఎందుకంటే దాన్ని మెయింటైన్ చేస్తున్నా లేదా అని చెప్పి తెలుస్తుంది మనకు కూడా. దీనికన్నా ఇంకా అప్గ్రేడ్ అవుతాం కానీ డిగ్రేడ్ అప్గ్రేడ్ అయితే చాలా మంచిది, చాలా మంచిది. ఇంకా మీకు బిజినెస్ పెరుగుతుంది, దాంతో పాటు ఉంటే మంచిది. అంటే ఎవరు కూడా మెయింటైన్ చేయరు. బేసికల్ ఎట్లా ఉంటుంది అంటే పెట్టి ఒక షాప్ పెట్టినాం అనుకుంటే ఫస్ట్ ఒక ఈ టేస్ట్ ఒకటి తీసుకొస్తారు, అది అంటే వేరేటోని మాస్టర్ని పట్టుకొస్తారు, అది చేస్తారు. చేసిన తర్వాత ఒక 2-3 monthsకి ఎమ్మటి పడిపోతుంది అన్నట్టు, బిజినెస్ కూడా పడిపోతుంది. ఎందుకంటే మాస్టర్ అక్కడ లేడు. మీరే చేస్తున్నారు కాబట్టి నైస్ నైస్. అంటే ఎస్పెషల్లీ ఒక మాస్టర్ మీద ఆధారపడలేదు మీరు, ఎందుకంటే మాస్టర్ మీరే కాబట్టి. ఓకే అవునా, ఓకే. ఆల్మోస్ట్ అందరికి కుకింగ్ వచ్చు. యాజ్ సేమ్ మీరు ఏ రెసిపీ ఇచ్చినా అలానే చేస్తాం. అది అలవాటు అయిపోయింది. ఇప్పుడు మాకు యాజ్ యూజువల్ అండి, ఇప్పుడు మేము ఇంట్లో ఎలా తింటున్నామో అదే మేము బయట వాళ్ళకి ఇట్లా పెట్టాలని అనుకుంటాం. అదే మా ఏజెండా చెప్పాలంటే తినాలా. సో ఇది ఎట్లా మన ఫుడ్ మరి నచ్చిందా? నచ్చిందా? చాలా బాగుంది ఫుడ్. యాక్చువల్లీ నాకు అన్ని హైలైట్. ఇది బాగుంది. ఇది ఇంకా గోంగూర కోడి పులావ్. నాకు ప్రాన్స్ అంటే చాలా ఇష్టం. ఇది చాలా బాగుంది. ఇంకా ఇది మటన్ బాగుంది, బిర్యానీ బాగుంది. అరే అన్ని బాగున్నాయి భయ్, అన్ని బాగున్నాయి. చెప్పాలంటే మేమిద్దరం ఫుడీస్. అంటే మాది ఎట్లుంటది అంటే ఇప్పుడు ఒక ఏరియాకి వెళ్ళాం అనుకోండి, ఒక ఏరియాకి వెళ్తే మేము ఒక ఆఫ్టర్నూన్ టైం అయింది, ఆ టైంలో మేము లంచ్ చేస్తాం. లంచ్ చేసినప్పుడు అడొక ఫుడ్ బాగుంది అనుకోండి, ఎమ్మటే నేను గ్రూప్ ఉంది మాకు ఇంపార్టెంట్ గ్రూప్, అలాగే వెంబటే లొకేషన్ షేర్ చేసుకుంటాం. ఆ హోటల్ ఫోటో తీసుకొని నియర్ బై, ఇప్పుడు ఆ లొకేషన్కి నియర్ బై ఉన్నప్పుడైనా సరే ఒక 10 kilometers దగ్గర ఉన్నా కానీ ఎమ్మటే ఆ టైంకి ఆడికి వెళ్ళిపోతాం. సో అట్లా బేసికల్ మేము అంత ఫుడీస్ అన్నట్టు, అంత ఇష్టం అన్నట్టు, ఇష్టంగా తింటాం. సో ఫుడ్ కూడా ఉన్నది ఉన్నట్టు చెప్తాం మళ్ళీ, ఎందుకంటే లేనిది బాగాలేదనుకోండి డైరెక్ట్ చెప్పేస్తాం బాగాలేదన్నా. ఇంకోటి ఏంటంటే కొన్నిసార్లు మేము బాగాలేదన్న రెస్టారెంట్లు కూడా క్లోజ్ అయినాయి మళ్ళీ పోయి చూస్తే. సో అదొకటి ఉంది. సో ఫుడ్ అయితే చాలా బాగుంది. మీకు ఎవరికి కావాలనుకున్నా కానీ కింద నెంబర్ ఉంటుంది. ఇంకోటి లొకేషన్ మీరు ఫార్వర్డ్ చేస్తాను, ఆ లొకేషన్కి మీరు డైరెక్ట్ రావచ్చు, వచ్చి కూడా మీరు డైరెక్ట్ ఇక్కడ బుక్ చేసుకోవచ్చు. నెంబర్ కూడా ఇస్తాను, ఆ నెంబర్కి మీరు కాల్ చేసుకోవచ్చు. ఫుడ్ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చాలా బాగుంది ఫుడ్ అయితే, అంటే కుక్కర్లో వచ్చిన ఫుడ్ కాదు, చాలా బాగుంది. సో మాది హాహా హోమ్ కిచెన్ అండి. సో బేసిక్ గా మేము ఆంధ్ర స్టైల్ ఒథెంటికల్ గానే కుక్ చేస్తాము. ట్రస్ట్ అండ్ టేస్ట్ చేస్తే మీకు ఒకసారి అర్థమవుతుంది. అండ్ ఇందులో మనకి ఏంటంటే అకార్డింగ్ టు యువర్ టేస్ట్ బట్టి మేము అనేది ప్రిపేర్ చేసి ఇస్తాము. సో ఈవెన్ జొమాటో స్విగ్గీలో కూడా మీరు మాకు ప్రీ కాల్ చేసి లైక్ ఎక్స్ట్రా మసాలా వేయాలన్నా లేకపోతే స్పైసీ తక్కువ ఉండాలన్నా కూడా వీల్ ప్రొవైడ్ ఇట్ అకార్డింగ్లీ.